నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 25 థర్డ్ స్టాంజా 25వ కీర్తన 3వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడనూ సిగ్గునొందడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు ప్రభువు కొరకు ఎవరైతే కనిపెడతారో వారు సిగ్గునొందరు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, దేవుని యందు ఉంచినటువంటి నమ్మకము, ఆయన యందు మనం కలిగి ఉన్న నిరీక్షణ, అవి మన జీవితాలను ఎప్పుడు కూడా సిగ్గుపరచవు. నిశ్చయంగా ఆయన కొరకు ఎవరైతే కనిపెడతారో వారు ప్రభు అనుగ్రహించేటటువంటి దీవెనలు పొందేటటువంటి వారుగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక భక్తుని జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 13 వర్డ్స్ 15, యోబు గ్రంథం 13వ అధ్యాయం 15 వచనంలో, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యోబు గారు పలికినటువంటి అతని మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, తన జీవితమందు ఎంతో శ్రమను, వేదనను, కష్టమును పలు రీతులుగా అతడు ఎదుర్కొనినటువంటి వ్యక్తి. సమస్తమును అతడు నష్టపోయినటువంటి వ్యక్తి. అయితే ఏమాత్రము ప్రభువును విడిచిపెట్టక ఆయన అంటున్నారు కదా, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. నాడు యోబు భార్య వచ్చి యోబుతో పలికినటువంటి మాట బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 2 వర్డ్స్ 9, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో, నీవు ఇంకను యథార్థతను వదలక యుందువా, దేవుని దూషించి మరణము కమ్ము అని పలుకుటను మనం గమనించగలం. ఆ సందర్భంలో అతడు ఆమెకి ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనం దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. నిజమే, చదవబడినటువంటి ఈ వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం, యోబు ప్రభు కొరకు తాను ఎంతగా కనిపెట్టాడో ఇక్కడ మనం గమనించగలం. భార్య ప్రేరేపించినా అతడు ఏమాత్రం కూడా నోటి మాటతో కూడా పాపము చేయని వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రభు కొరకు కనిపెట్టినటువంటి యోబును దేవుడు ఏమాత్రం కూడా ఆయన సిగ్గుపరచక, ఎవరెవరి మధ్య అతడు అవమానపరచబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడో వారందరి మధ్య కూడా ప్రభు వారు అతన్ని దీవించినటువంటి విధానాన్ని మనం చూస్తే బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 42 వర్డ్స్ 10, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం, ప్రభు కొరకు కనిపెట్టినటువంటి యోబు సిగ్గుపరచబడలేదు. అతడు 2 అంతలు అధికముగా ప్రభు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాన్ని పొందినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభు సన్నిధిలో ప్రార్థించుచు ఆయన కార్యముల కొరకు, ఆయన కృప కొరకు కనిపెడుతూ ఉన్నారా? పలు రీతిలుగా మనలను విశ్వాసం నుండి బలహీనపరిచేటటువంటి వారు మిమ్ములను ఇబ్బందులు పాలు చేస్తున్నారా? ఏమాత్రం అధైర్యపడకండి. ఎవరైతే ప్రభు కొరకు కనిపెట్టేటటువంటి వారుగా ఉంటారో వారు ఎవరైనప్పటికీ సిగ్గునందరు. నిశ్చయంగా మనలను ఆయన ఘనపరిచేటటువంటి దేవుడై ఉన్నారు, ఆశీర్వాదకరంగా చేసేటటువంటి దేవుడై ఉన్నారు. ఈ మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే పలు రీతులుగా ఆయన కొరకు కనిపెడుతూ కృంగిన మనసుతో ఉన్నారో, ఈ దినం నిశ్చయముగా విన్న ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ధైర్యమునిచ్చి ఆయన చేయు కార్యములను పొందుటకు విశ్వాసమందు నిలకడగా ఉండటానికి సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా నిశ్చయముగా మా ప్రియులను మీరు దీవించుదురుగాక.
పరిచయలో ప్రయాసపడుతున్న దైవ సేవకులను, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. అనాథలను, విధవరాండ్రను, దిక్కులేని వారిని, వృద్ధాప్యమందున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకునే ప్రియులను కూడా దీవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక, ఆమెన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day.